హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మీ అందరి కోసం అండ్ ఎస్పెషలీ పిల్లల కోసం చట్పటాగా ఎమ్మీగా కారంగా ఉండే ఆలు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. అది కూడా ఫ్రెంచ్ ఫ్రై స్టైల్లో. సో ఇది చాలా సూపర్గా ఉంటుంది. పిల్లలైనా పెద్దలైనా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఈ ఆలు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో చూడండి, వేడిగా మనం ఆలు ఫ్రై చేసి పెట్టామంటే పిల్లలు అన్నంలోకి ఇంకేం కర్రీ నచ్చకపోయినా దీంతో ఒకటితోనే తినేస్తారండి. సో అంత టేస్టీగా ఉంటుంది. సో ముందుగా దీనికోసం నేను ఇక్కడ 1/2 kg వరకు ఆలు తీసుకొని వాష్ చేసి పీల్ చేసి ఇలా చిన్న స్లైసెస్గా ఫ్రెంచ్ ఫ్రైస్ కట్ చేస్తాం కదా, అలా కట్ చేశాను అనమాట. సల్పాగా అండ్ స్ట్రైట్గా. తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు పాయలు తీసేసి కొంచెం దంచి పెట్టుకున్నాను. అండ్ ఈ ఆలు వెంటనే ఫ్రై చేసేటట్టయితే ఇలా కట్ చేసిన అట్లే పెట్టేసుకోండి. ఒకవేళ ఇంకాసేపు నాకు ఫ్రై చేసుకుంటామన్నప్పుడు వాటర్లో వేసి పెట్టుకోండి, సరే నల్లగా అవ్వవు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 1 గంట ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి అవి చిటపట్లాడిన తర్వాత దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేయండి. ఇవి వేయడం వల్ల మన ఆలు ఫ్రై ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆలును వేసేసుకోండి. నేను ఇలా ఎందుకు కట్ చేశానంటే పిల్లలకి ఇలా ఉంటేనే ఫ్రెంచ్ ఫ్రై లాగా ఫీల్ అవుతారు కదా, సో అందుకని. తర్వాత ఈ ఆలుకు సరిపడా ఉప్పు పసుపు వేసి దీన్ని బాగా మిక్స్ చేసి ఆలుని బాగా కుక్ అవ్వనివ్వండి. ఉప్పు ఇప్పుడే వేయాలి, ఎందుకంటే ఇప్పుడు ఆలు అంతా ఫ్రై అయిన తర్వాత వేసామనుకోండి ఆలు తిన్నప్పుడు లోపల చప్పగా ఉంటుంది. అలా ఉండకుండా మనకు ఆలు కూడా టేస్టీగా ఉండాలంటే స్టార్టింగ్లోనే మనం ఉప్పు వేసామంటే తినేటప్పుడు చాలా బాగుంటాయి అన్నమాట. సో అందుకనే ఇలా బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి మగ్గించుకోండి. ఆలుని మనం కొద్దిగా ఆయిల్తోనే చేస్తున్నాం కదా, సో అందుకనే మీడియం హీట్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. సో మధ్యలో చెక్ చేసుకోండి ఫ్రై అయ్యాలి కదా అని. ఒకసారి టర్న్ చేసుకోండి, లేకపోతే అడుగు అంటిపోతాయి. సో చూడండి, ఆల్రెడీ కొంచెం లైట్ కలర్ చేంజ్ అవుతున్నాయి కదా, లైట్ బ్రౌన్ కలర్. సో అలా మిగతా ఆలు కూడా బాగా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. సో ఒకసారి మిక్స్ చేసి ఇంకొకసారి మూత పెట్టేసి మగ్గించుకోండి. మూత పెట్టడం వల్ల మనకు త్వరగా మగ్గిపోతాయి. సో అందుకనే. సో చూడండి, ఇప్పుడు బాగా కుక్ అయిపోయాయి. సో ఇప్పుడు టెస్ట్ చేద్దాము. ఒకటి తీసుకొని ఆలు బ్రేక్ అయితే మనకు కుక్ అయినట్టు కదా, సో అందుకని ఒక పీస్ తీసుకొని కుక్ అయిందో లేదో చూస్తున్నా. సో చూడండి, ఇలా అంటేనే విరిగిపోతుంది. సో అంటే ఆలు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఇలా ఉంటే చాలు. మరీ ఎక్కువ మగ్గిస్తే ముద్ద అయిపోతుంది ఆలు. సో అందుకనే అప్పటికి ఇంకా స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ స్పైస్ లెవెల్ తగ్గట్టు కారం పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకొక 2 minutes ఫ్రై చేసుకోండి స్పైసెస్ వేగేంత వరకే. సో అంతే అండి, సింపుల్గా అయిపోతుంది. జస్ట్ 5 minutesలో అయిపోతుంది అనమాట. సో ఫైనల్గా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసి ఇంకొక 2 minutes ఫ్రై చేసుకుంటే మన యమ్మీ టేస్టీ ఫ్రెంచ్ ఫ్రై స్టైల్ ఆలు ఫ్రై రెడీ అయిపోతుంది. ఇలా చేసి పెట్టారంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. సో అందుకనే మీరు ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.